హరి ఓం. జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దీక్షదారులందరికీ విన్నపం. ఇది ఒక గొప్ప సూచనగా భావించి శ్రద్ధగా ఆలకించినట్లయితే ఆ దేవదేవుని కరుణా కటాక్షములు మనమందరం అందుకోగలుగుతాం. ముందుగా జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 11 సంవత్సరముల ప్రాయంలో స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథములోని స్వాముల వారి ఆజ్ఞలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని తెలుసుకుందామండి. పద్యం చదువుకొని చక్కగా అర్థం వివరించుకుందాం. మాఘ కార్తీక వైశాఖ మాసములన్ మూల మొదలు శ్రావణ మధ్యంబునకు శుక్రవారమునట్లే సోమవారమునందు భక్తి పూజించువానికి ముక్తినిత్తు అని పద్యం ద్వారా స్వామివారు వివరించి ఉన్నారు. స్వామివారి భక్తులు దీక్షదారులు గమనించినట్లయితే మాఘ కార్తీక వైశాఖ మాసములలో వచ్చే సోమవారములలో మరియు శుక్రవారములలో భక్తితో పూజించే వానికి ముక్తినిస్తానని ఆ పరమాత్ముడు కాలజ్ఞానములు లిఖించి ఉన్నారు. ఉదాహరణకు వివరించినట్లయితే వైశాఖ శుద్ధ దశమి రోజున విరమించేటువంటి దీక్షను మనమందరం చేపట్టి ఉన్నాము. రానున్నటువంటి కాలంలో వైశాఖ శుద్ధ దశమి రోజున విరమించేటువంటి దీక్షలే కాకుండా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విరమించేటువంటి దీక్షదారులు అధికమవుతారు. మరియు వైశాఖ శుద్ధ దశమి కార్తీక శుద్ధ ద్వాదశి రోజులే కాక మాఘమాసములో విరమించేటువంటి దీక్షదారులు కూడా అధికమవుతారు. స్వామివారిపై ఉన్నటువంటి భక్తితోటి స్వామివారి చెప్పినటువంటి వివరణతోటి మాఘమాసము కార్తీక మాసములలో భక్తితో పూజించే వాని సంఖ్య అధికమవుతుంది. ఇప్పుడు ఈ విధంగానే భక్తితో పూజించి మోక్షాన్ని పొందేవారి సంఖ్య కూడా అధికమవుతుందన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నామంటే మాఘమాసం అనగా స్వామివారి వివాహ మహోత్సవముగా వివరించవచ్చు. వైశాఖ శుద్ధ దశమి అనగా జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూమాతకి సహస్రార సానమైనటువంటి ఈ కందిమల్లాయపల్లి మఠాలయములో సజీవ సమాధి నిష్ఠా గరిష్ట వహించినటువంటి పుణ్యతిథి. అదేవిధంగా కార్తీక శుద్ధ ద్వాదశి అనగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఈ పుడమిపై జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా జన్మించినట్టి పుణ్యతిథి. ఇట్టి పుణ్యతిథులలో భక్తితో పూజించిన వారికి ముక్తినిస్తానని స్వామివారు వివరించి ఉన్నారు. జ్ఞానులైనటువంటి వారు పెద్దలు గురుదేవులు మఠాధిపతులు ఈ వాక్యాన్ని అనుసరించి వైశాఖ శుద్ధ దశమి రోజున విరమించే మాలను దీక్షలను భక్తులైనటువంటి వారందరికీ చేరువ చేయటం జరిగింది. వైశాఖ శుద్ధ దశమి రోజున విరమించేటువంటి మాలలే భక్తులైనటువంటి వారందరూ ధరిస్తూ ఉన్నారు. రానున్నటి రోజుల్లో మాఘమాసము వైశాఖ మాసము కార్తీక మాసములలో కూడా స్వామివారి దీక్షను ఘనంగా చేపట్టి స్వామివారి సంపూర్ణ కరుణా కటాక్షములు పొందుకోరుతారని చక్కగా వివరిస్తున్నాం. మరి ఒక విన్నపం, స్వామివారి కరుణా కటాక్షములు అత్యంత సులువుగా పొందేటువంటి మార్గాన్ని పెద్దలైనటువంటి వారి మాటలలో వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ముందుగా స్వామివారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తెలుసుకుందాం. జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక తత్వంలో
కోరిన వారికి కోరిని ఇస్తాను, కోరిన వారికి అన్నీ ఇస్తానని చక్కగా వివరించి ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి కోరిక లేనివారు నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి శిష్యులు, భక్తులుగా వివరించి ఉన్నారు స్వామివారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా వివరించి ఉన్నాడు. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫల త్యాగి అయి నాకు అత్యంత ప్రీతికరమైన భక్తుడగును, అట్టివాడు మిక్కిలి ప్రీతి ప్రాప్తుడగునని భగవద్గీతలో వివరించి ఉన్నారు. జగద్గురు శ్రీమద్విరాడపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియభక్తులారా, పంచభూతముల సహాయంతో పూర్వజన్మ సుకృతముతోటి ఆ పరమాత్ముని సన్నిధానమును చేరాము. ఆ దేవదేవుని దీక్షను స్వీకరించడం జరిగింది. పూర్వజన్మ సుకృతం లేనిదే ఆ పరమాత్ముని నామస్మరణ కూడా చెయ్యలేము. అటువంటిది పూర్వజన్మ సుకృతం కలిగి ఆ తండ్రి జగద్గురు శ్రీమద్విరాడపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దీక్షను చేపట్టి ఉన్నాము మనమందరం. అటువంటిది పాపిష్టి కోరికలతో ఇట్టి గొప్ప మహద్భాగ్యమును వృధా చేసుకుంటూ ఉన్నాము. పరమాత్ముడు జగత్తుకు ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నిత్యం మననం చేసినట్లయితే, ముఖ్యంగా ఏ విధంగా అంటే, మననం అంటే మానవుడు నిమిషానికి 15 సార్లు చొప్పున ఈడా పింగళ నాడుల ద్వారా శ్వాస పీల్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా 60 నిమిషాలకి 1 గంట సమయం, గంటకి 900 సార్లు చొప్పున నేటి మొదలు మరునాటి ఉదయం వరకు 24 గంటలకు 21,600 సార్లు ఈడా పింగళ నాడుల ద్వారా నిశ్వాస ఉచ్ఛ్వాసముల ద్వారా శ్వాసను తీసుకొని విడుస్తూ ఉంటాడు. దానినే స్వామివారు జపమంత్రముగా వివరించి ఉన్నాడు. అట్టి జపాన్ని పుట్టినది మొదలు గిట్టెంత మటుకు ప్రతి మానవుడు ఆచరిస్తూ ఉండటం జరుగుతుంది. అట్టి జపం చేసి ఆ జపంలో ఉన్నటువంటి శక్తిని, అనగా క్లుప్తంగా వివరించినట్లయితే, మానవుడు పీల్చుకున్నటువంటి 21,600 సార్లు తీసుకున్నటువంటి శ్వాసలోని శక్తిని ఉదస్థానంలో ఉన్నటువంటి గణపతికి 600 సార్లు, బ్రహ్మకు 6,000 సార్లు, విష్ణువుకు 6,000 సార్లు, రుద్రుడికి 6,000 సార్లు, జీవుడికి 6,000 సార్లు చొప్పున అర్పణ చేస్తూ ఉంటాడట. అదేవిధంగా ఆగ్నేయ చక్రానికి 1000 చొప్పున, ఇక సహస్రారానికి 1000 చొప్పున, ఈ విధంగా 21,600 సార్లు తీసుకున్నటువంటి శ్వాసలో ఉన్నటువంటి శక్తిని మానవ దేహంలో ఉన్నటువంటి చక్రాలకి, దేవుళ్లకు అర్పణ చేస్తూ ఉంటాడట జీవుడు. ఇక రోజుకి 21,600 సార్లు చొప్పున తీసుకున్నటువంటి శ్వాసను మానవుడు ఈ విధంగా మానవ దేహంలో ఉన్నటువంటి దేవతలకు అర్పణ చేస్తూ ఉంటాడట. మరి ఇదే ప్రక్రియ పుట్టినది మొదలు గిట్టేంత వరకు జరుగుతూనే ఉంటుందట. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మరి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఆ శ్వాసలో ఐక్యం చేసినట్లయితే ఆ పరమాత్ముడు నీ హృదయంలోనే వెలుగొందుతాడని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారండి. వారు చక్కగా వివరించారు. ఈ విధంగా ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగినటువంటి దీక్షని వ్యర్థావేశములతోటి
వారు అది చేశారు, వీరు ఇది చేశారు, వారు తప్పుగా చేస్తున్నారని తనలో తాను వాదన పడే కంటే, నీలో నీవు వాదన పడే కంటే ఆ పరమాత్ముడు ఈ జగత్తుకి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మననం చేస్తూ మనసులో నిలుపుకొని శ్వాసలో ఐక్యం చేసి ఆ పరమాత్మునిలో నీలమయ్యేటువంటి మహర్భాగ్యాన్ని కోరికనే చెడపురుగు అట్టి అదృష్టాన్ని మానవుడు నుండి దూరం చేసి జీవుడు నుంచి దూరం చేస్తుందట అనే సంగతి సత్యాన్ని గ్రహించి ఎటువంటి కోరికలు లేకుండా పరంధాముణ్ణి ధ్యానించినట్లయితే మోక్షమే మోక్షముగా వివరించవచ్చు. మోక్షమునగా కన్యవరుడు చేరి కలియంగ జరగగా ఉచయందు పిండంబు ఉద్భవించే. ఈ విధంగా ఉద్భవించినటువంటి పిండము 275 రోజులు పైచిలుకున్న మలమూత్ర సహితమైనటువంటి మాతృగర్భమునందు నిలిచి మలమూత్ర సహితమైనటువంటి ఉమ్మనీరును మింగి కక్కి గాఢాంధకారమైనటువంటి తల్లి గర్భమునందు నిలిచి పైనుంచి కిందకి మీద నుంచి పైకి గిరగిరా తిరుగాడుతూ తనులో తాను కుములుకుంటూ పూర్వజన్మాంతరమున ఏ కొంచెమైనా పుణ్యము చేయలేకపోయేగానేనని తనలో తాను పూర్వజన్మలోని జ్ఞానమును కలిగి తనలో తాను కుమిలిపోతూ నవమాసమును నిండినటువంటి తల్లి గర్భము నుండి పిండమునందు ఉన్నటువంటి ప్రాణవాయువు ప్రసారం వలన తల్లి గర్భమునందు ఉన్నటువంటి అపానవాయువు ప్రసారం వలన నవమాసములు నిండినటువంటి తల్లి గర్భము నుండి యోని మార్గము నుండి బయటపడినటువంటి జీవుడు బాల్యము, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ అనే 4 దశలను అనుభవించి వృద్ధాప్యము అనే పిశాచి చేత చిక్కి అల్లమటించి 100 ఏళ్ళు ఆయుర్దాయమును ప్రసాదించినటువంటి భగవంతుణ్ణి పూర్తిగా విస్మరించి 100 ఏళ్ళ ఆయుర్దాయం ముగిసిన తర్వాత యమునొచ్చే ప్రాణములు బంధించబడి రాళ్ళు, ముళ్ళు, రప్పలు, చీము, నెత్తురు కట్టిన మార్గముల గుండా ఈ జీవుడును ఈడ్చుకుపోయి యమకూపమునందు నిలిపి ఈ జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మములను లెక్కగట్టి తుదకు శుద్ధి చెందినటువంటి ఈ జీవుడు మరలా ఒక తల్లి గర్భమున చేరవేయబడతారని స్వామివారు కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు. వేరే ఒక తల్లి గర్భమున అంటే మానవ జన్మ వస్తుందో లేదో అన్న విషయం కర్మబంధాన్ని అనుసరించి దైవ రహస్యముగా చెప్పబడుతుంది. 84 లక్షల జీవరాశులలో ఏ తల్లికి బిడ్డ అవసరమో, ఏ తల్లిదండ్రులకు సంతానము అవసరమో అట్టి జీవరాశులలో ఈ జీవుడిని పడవేయబడతాడట. భగవంతుడు పడవేయబడతాడు. అదేవిధంగా 84 లక్షల జీవరాశులలో జన్మ ఎత్తి పుట్టి గిట్టి మరలా ఎప్పటికో ఎచ్చటినో ఏ తీరులోనో ఏ తెన్నిలోనో మరలా మానవ జన్మ వస్తుందో లేదో, మానవ జన్మ వచ్చినచో ఏ భాషలోనో ఏ తీరులోనో ఏ తెన్నులోనో ఈ జీవుడు మానవుడుగా ఉద్భవించి రౌరవరమును అనుభవించి మరి ఆ రోజులలో ఆ పరమాత్ముని గుర్తించగలమా? నేను పుట్టి పెరిగినది దగ్గర నుంచి కందిమల్లాయపల్లి
చేరుకోవడానికి 35 సంవత్సరములు పట్టింది. ఆ పరమాత్ముని గురించి తెలియజేసేవారు ఉన్నారు కనుక, తెలియజేయగా విన్నాను కనుక స్వామివారిని చేరగలిగాం. ఆ దేవదేవుని సన్నిధానాన్ని చేరగలిగారు. మరి మీరు మానవులుగా జన్మిస్తే మరలా ఈ భాషలో జన్మించగలమా? ఆ పరమాత్ముని సన్నిధికి చేరగలమా? అందుకే పరమాత్ముడు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక తత్వగీతములో ఈ విధంగా వివరించి ఉన్నారు. మరలా జన్మమెత్తకుండు, మరలా జన్మమెత్తకుండు, మార్గము గనిపెట్టు, వీరగురుడు దాచకుండా వివరించను ఈ గుట్టు. మరలా జన్మమెత్తకుండా మార్గము గనిపెట్టు, వీరగురుడు దాచకుండా వివరించెను ఈ గుట్టు అని చక్కగా వివరించారు స్వామివారు. ఏమిటండి ఆ గుట్టు అంటే, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగత్తుకి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం. అందరూ ఇట్టి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ముమ్మార్లు స్మరించవలసిందిగా ప్రార్థన. మాతో చెప్పండి అందరూ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని చక్కగా మానవుడు పీల్చుకొని విడిచేటువంటి శ్వాసలో, అనగా నేటి మొదలు మరునాటి ఉదయం వరకు 21,600 సార్లు పీల్చుకుని విడిచేటువంటి శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా వాటిలో ఐక్యం చేసినట్లయితే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మీ యొక్క హృదయంలోనే వెలుగొందుతానని వివరించి ఉన్నారు కాలజ్ఞానంలో. దీక్షదారులందరికీ మరొక విన్నపం. దీక్షను చేపట్టామా, శ్రద్ధగా చేశామా అన్నట్లు కాకుండా స్వామివారి కరుణా కటాక్షములు పొందామా లేదా యథార్థానికి వివరించినట్లయితే మననంతో మంత్రసిద్ధి పొందుతారు. మంత్రసిద్ధి పొందిన వారు సిద్ధులవుతారు. మంత్రం ఏ విధంగా సిద్ధిస్తుందంటే మననం చేయటం ద్వారా మంత్రసిద్ధి పొందగలుగుతారు. జగద్గురు జగతికి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధి పొంది అట్టి సిద్ధుల మాట ప్రసిద్ధముగా నెరవేరుతుందన్న వాక్యాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ స్వామివారు జగతికి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నిత్యం స్మరిద్దాం. అదేవిధంగా జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సంపూర్ణ కరుణా కటాక్షములు మనమందరం ఖచ్చితంగా పొందుదామండి. అందరికీ శుభం. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ శుభం. మా ఈ భవ్యయోగి కాలజ్ఞానం ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రార్థన. మరొక విషయం, నా బోటి భక్తులకు ఒక పుష్పం ఇస్తే జోడు పుష్పాలు సమకూరుతాయని వివరించి ఉన్నారు. ఇట్టి వీడియోను 10 మందికి షేర్ చేయటం ద్వారా అందరూ తెలుసుకొని స్వామివారు జగత్తుకి ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని స్మరించగలుగుతారు. మరి యొక్క వివరణ అండి ద్వాదశాక్షరి మహామంత్రానికి. ఇట్టి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మడి మైల అనే భేదము లేకుండా, స్త్రీ పురుషాదులు అనే భేదము లేకుండా సర్వవర్ణముల వారు
12,000 సంఖ్య కలిగినటువంటి జపం చేసిన వారికి స్వామివారు ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తానని వాగ్దానం గావించి ఉన్నారండి. జగద్గురు శ్రీమద్విరాడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శుభం. స్వస్తి.